అందరు కూడా గాడ్ ఆఫ్ వార్ అప్డేట్ గురించి అయితే ఎదురైతే చూశారు. తారకన్న బర్త్డేకి వస్తుందేమో అని చెప్పి. బట్ నాగవంశీ గారు ఇండైరెక్ట్ గా అప్డేట్ అయితే ఇచ్చాడు. తారకన్న విషయం చెప్తూ కింద ఆ పికాక్ సింబల్ అనేది పెట్టాడు. బట్ అఫీషియల్ గా అయితే చెప్పలేదు మూవీ అప్డేట్ ఇస్తున్నాం అని చెప్పి. ఎందుకు ఆలస్యం జరిగిందంటే మాత్రం తారకన్నే ఇవ్వద్దని అయితే చెప్పాడు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి ఒక్క మూవీ గురించి మాత్రమే మాట్లాడుకోవాలి, అది డ్రాగన్ మూవీ మాత్రమే అవ్వాలి అని చెప్పి గాడ్ ఆఫ్ వార్ మూవీ అప్డేట్ అయితే ఇవ్వద్దని అయితే చెప్పాడు. ఎట్లయితే ప్రశాంత్ నీల్ గారు నిన్ననే ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు కదా, మేము జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీవియస్ ఇయర్ మేము గ్లిమ్స్ అయితే రిలీజ్ అయితే చేయాలి, బట్ తారకన్న వద్దని చెప్పాడు, వార్ 2 ఉందని చెప్పడం వల్ల. సో అప్పుడు మేము రిలీజ్ అయితే చేయలేదు, ఈ రోజు అయితే ఫుల్ ఫీస్ట్ అయితే ఇచ్చామని చెప్పి అయితే అన్నాడు ప్రశాంత్ నీల్. అలాగే ఇప్పుడు కూడా గాడ్ ఆఫ్ వార్ ఈ డ్రాగన్ మూవీ ఉండడం వల్ల కావాలనే తారకన్న అయితే వద్దని చెప్పాడని అయితే తెలుస్తుంది. సో మరి ఇంకా అప్డేట్ ఎప్పుడు ఉండొచ్చు, నా వరకు అయితే జూన్ జూలైలో అయితే ఇస్తారు అని చెప్పి అయితే ఒక క్లారిటీ అయితే ఉంది. ఎట్లా త్రివిక్రమ్ గారు వెంకటేశ్వర గారు మూవీలో ఉన్నారు కాబట్టి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం దీని గురించి ఇస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే నాగవంశీ గారు ఇలాంటి క్రేజ్ అయితే వచ్చిందో దానికి మరింత పెరిగే విధంగా ఉండేటట్లుగా ఆ గ్లిమ్స్ అనేది డిజైన్ అయితే చేస్తున్నాడు. గ్రాఫిక్స్ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా, సీజీలో ఎటువంటి ట్రోల్స్ రాకుండా అప్డేట్ అయితే వస్తుంది, ఇయర్ లోనే వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి మీరేమంటారు దీని గురించి కింద కామెంట్ అయితే చేయండి.